ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగము 15 నుంచి 18 వరకు శ్లోకాలు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరः అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరः నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసः శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితः ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఈ 4 శ్లోకాలలో పాండవుల పక్షాన ఉన్నటువంటి మహావీరులైనటువంటి వాళ్ళు ఊదిన శంఖాల గురించి వివరణ ఉంటుంది. శ్రీకృష్ణుడు పాంచజన్యమను శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమను శంఖమును ఊదెను. భయంకర కార్యములను నొచ్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడగు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనుస్సు గల కాశీరాజును, మహారథుడను శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటుడును, అపజయము నందనివాడుగు సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపదీ తనయులగు ఉపపాండవులను, గొప్ప భుజములు గల అభిమన్యుడు, సేన అంతట వేరువేరుగా తమ తమ శంఖమును ఊదిరి. ఇక్కడ కృష్ణాదులు పూరించిన ఈ పాంచజన్యాది శంఖములు సామాన్యమైనవి కావు, దివ్యమైనవని ఇదివరకే ముందు శ్లోకంలో చెప్పబడింది. ఇక్కడ పాంచజన్యం అంటే పంచజనుడను రాక్షసుడిని ఎముకలచే ఏర్పరిచినది. అది శ్రీకృష్ణుని శంఖమునకు పాంచజన్యమని పేరు కలిగింది. హృషికేశుడు అంటే హృషికేశములనగా ఇంద్రియములు, ఈశుడనగా అధిపతి, ఇంద్రియాలకు అధిపతి అయి సర్వసాక్షి అయ్యుండు పరమాత్మ అని అర్థము. ఆనందమునకు నిలయుడైనయు మరి ఒక అర్థము కూడా కలదు. ధనంజయ అంటే రాజసూయ యాగమునకు అనేక రాజుల నుండి ధనమును సంపాదించి తెచ్చుట చేత లేక ధనమును గూర్చిన ఆశను జయించిన వాడొకట చేతను అర్జునకు ధనుంజయుడని పేరు వచ్చింది. వృకోదరహ అంటే వృకమనగా తోడేలు, దాని ఉదరం వంటి ఉదరము కలవాడు కనుకను లేక అన్నింటినీ భస్మము చేయు వృక అను అగ్ని ఉదరము కలవాడు కనుక భీమునకు వృకోదరుడని పేరు ఏర్పడినది.